కావలి నియోజకవర్గానికి అండగా నిలుస్తామని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు జడ్పీ హాల్లో జరిగిన సాగునీటి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి ఆయకట్ట వరకు సాగునీరు అందించాలని, మే 10 లోపు సోమశిల నుంచి నీటిని విడుదల చేయాలని అన్నారు. రెండో పంటకి రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రైతు కళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మొదటి పంటలో దాదాపు మన జిల్లాలో 4,000 కోట్ల రూపాయల టర్నోవర్తో ఈరోజు రైతులందరూ కూడా పంటలు పండించడం, రైతులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున నీటి యాజమాన్యానికి అధ్యక్షతలుగా ఎన్నికైనటువంటి సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కావలి కాలువ గత 5 సంవత్సరాల పూడిక ఉన్న కారణాన 900 క్యూసెక్కులు ప్రవహించాల్సిన కాలువలో 650 క్యూసెక్కులే నీళ్లే ప్రవహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 3,58 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. నిన్నటి రోజున నీళ్లు ఆపిన వెంటనే వర్కులు కూడా ప్రారంభమైనట్టున్నాయి. వాటి త్వరితగతిన అధికారులందరూ కూడా పూర్తి చేసి మళ్ళా రెండో కారు పంటకు నీళ్ళు ఇచ్చేటట్టుగా తొందరగా ఆ వర్కులు పూర్తి చేయాలని అధికారులందరినీ కూడా కోరుకోవడం కూడా జరుగుతుంది. కావలి కాలువ సోమశిల పుట్టుకతో కావలి కాలువ, కానీ కావలి కాలువలో ఐడియా అనేది పేరుందే కానీ అంతా కూడా వెట్లాండే. అక్కడ తెలిసిందల్లా వాళ్ళకి తెలిసిందంతా కూడా వ్యవసాయంలో ఊరేసుకోవడమే తెలుసు తప్ప ఇంకా వేరే మార్గాలు వాళ్ళకి తెలియదు. కైలు కట్టుకున్న కాడి నుంచి గెనాల దగ్గర నుంచి వరికి సంబంధించిన కైలు ఉన్నాయే తప్ప వేరే విధంగా లేవు. కాబట్టి పేరుకి ఐడి, కానీ పంటలు పండించే దాంట్లో సోమశిల డ్యామ్ కింద కోవూరు ఎలాగో ఉందో అదేవిధంగా ఈరోజు కావలి కూడా ఎక్కువ వరి పండించేటువంటి జిల్లాలో ఉన్నటువంటి 2వ స్థానంలో కావలి ఉంది. అందుకని మేము అధికారులందరినీ కూడా కోరుకునేది, కావలి కాలువలో ఉన్న మేజర్లు కావచ్చు, మైండ్ ఇరిగేషన్ అటువంటి చెరువులకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకి మా రైతులకు నీళ్లు ఇవ్వండి అని చెప్పి సందర్భంగా కలెక్టర్ గారిని, మంత్రివర్ని కూడా కోరుకుంటున్నా. నిన్నటి రోజున ఎన్ని ఎకరాలు అయితే పంట పండిందో ఆ అన్ని ఎకరాలు మళ్ళా మా రైతులు పోయటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క దగదత్తి మండలంలో డిఆర్ ఛానల్కి గతంలో టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్ గత గవర్నమెంట్లో చేయని కారణాన ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు వచ్చినందువల్ల అక్కడ 7,000 ఎకరాలకు సంబంధించినటువంటి డిఆర్ ఛానల్, డిఎం ఛానల్ వర్కులు ప్రారంభమైనవి. కాబట్టి అక్కడ ఒక డిఆర్ ఛానల్ 5వ నెంబర్ స్లూయిస్ వరకు నీళ్ళు ఇచ్చి అక్కడ క్రాస్ బండ్ వేస్తే కింద కాంట్రాక్టర్ కూడా వర్కులు పూర్తి చేస్తే మళ్ళా రెండో కారు మళ్ళా మొదటి కారు వచ్చే టైంకి ఆ వర్క్ కూడా పూర్తి చేస్తానని కాంట్రాక్టర్ హామీ ఇచ్చాడు. కాబట్టి డిఆర్ ఛానల్ నుంచి కూడా మేము ఈ రోజున 7,000 ఎకరాలు సాక్రిఫైస్ చేయడానికి కూడా సిద్ధపడ్డాం. దీని తరమిలో మా నియోజకవర్గానికి అందరికీ కూడా నీళ్లు ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్ఆర్జిఎస్కి సంబంధించి మా అన్నీ కూడా మైనర్ ఇరిగేషన్కి సంబంధించినవి కాబట్టి తప్పకుండా ఎన్ఆర్జిఎస్ సద్వినియోగం చేసుకుంటే చాలా కాలంలో మరమ్మతులు జరుగుతాయి. కాబట్టి తప్పకుండా దాన్ని మనం సద్వినియోగం చేయడం మంచి ఆలోచన. ఇది రైతులకు చాలా ఉపయోగకరమైనటువంటి ఆలోచన. అయితే ఓఎన్ఎం కింద మా నియోజకవర్గానికి 3 కోట్లు మంజూరు చేస్తే వీటిని మేజర్లకే పెట్టడం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళా ఓఎన్ఎం మేజర్లకు ఇవ్వడం జరుగుతుంది, ఎప్పుడు కూడా మైనర్లకు అనేది ఇవ్వటం లేదు. కాబట్టి ఈ 3 కోట్ల రూపాయలు ఎక్కువ అమౌంట్ మైనర్లకు పెట్టి, ఉదాహరణకి కావలి చెరువులో చెరువంతా నిండిన తర్వాత మధ్యలో ఉన్న స్లూయిస్ దిగబడిపోతే ఇంజనీర్ అధికారులు ఇంజన్లు పెట్టి చెరువులో ఇంజన్లు పెట్టి పట్టలేసి అవతల కాలువ ఒడ్డుకి నీళ్లు తోలి రైతులకు పంటలు పండించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది, మైనర్కి సంబంధించినటువంటి ఎక్కడైతే స్ట్రెచ్చర్లు డ్యామేజ్ అయినా వాటికి మొదటి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. అయితే ఓఎన్ఎం అనగానే ఓన్లీ ఎత్తవరకు గుర్రపు టెక్క వీటికే పెట్టారని చెప్పి అసలు స్ట్రెచ్చర్స్ డ్యామేజ్ అయిన దగ్గర మనం వర్క్ పెట్టకపోతే స్ట్రెచ్చర్స్ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినందువల్ల నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. కాబట్టి ఈ వచ్చినటువంటి నిధులు స్ట్రెచ్చర్లకి కొంతవరకు కేటాయిస్తే నీళ్లు సాఫీగా జరిగేదానికి ఉంటుంది. కాలువలన్నీ కూడా ఎత్తవరకు అంతా కూడా ఎన్ఆర్జిఎస్ దగ్గర పూర్తి చేస్తే ఎక్కువ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేదానికి అన్ని విధాల రైతులకి ఉపయోగకరంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, మాకు నీళ్లు ఇప్పటికే ట్యాంక్స్లో హాఫ్ ట్యాంక్స్ వరకు చాలా చెరువుల్లో ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మే 10వ తేదీ కల్లా మనం నీళ్ళు ఇస్తానని మనం హామీ ఇస్తే రైతులందరూ కూడా ఇప్పటి నుంచే నారుమళ్ళకు సంబంధించినటువంటి విత్తనాలు కొనుక్కోవాలి, వాళ్ళు ఎక్కడెక్కడ వేసుకోవాలో ఒక నిర్ణయానికి రావాలి. ఎక్కడెక్కడ కాలువల మరమ్మతులు పూర్తయితే మనకు నీళ్లు సఫిషియెంట్గా వస్తాయనే నమ్మకం వాళ్ళ కలగాలి. అందుకని ఇప్పుడు తెలిసినటువంటి 3 కోట్ల రూపాయల వర్కులు కూడా వాటర్ యూజర్స్ అసోసియేషన్స్కి ఇచ్చి గవర్నమెంట్ నుంచి ఆఫ్ ది రికార్డులో మొత్తం అందరికీ కూడా నివేదికలు వచ్చినాయి. కాబట్టి
రేపటి నుంచే రేపు మే 10వ తేదీ నీళ్ళు ఇచ్చే లోపల ఆ వర్కులన్నీ పూర్తి చేసి రైతులకు రెండో పంటకు నీళ్ళు ఇచ్చేదానికి అధికారులు ఇప్పుడే వాటర్ యూజర్స్ వాళ్ళందరికీ డైరెక్షన్ ఇస్తే ఎవరి పరిధిలో వాళ్ళు వర్కులు పూర్తి చేస్తే రేపు ఈ రబీ అంతా కూడా యథేచ్ఛగా పనులు పూర్తవుతాయి. అదేవిధంగా రైతులు కూడా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ నుంచి జీవోలు రావటం, వచ్చిన తర్వాత మళ్ళీ మీరు టెండర్లు పిలవటం, తర్వాత లేదా ఓఎండ్ఎం కింద నామినేషన్లు గీయటం, ఈ లోపల నీళ్లు వచ్చేయటం, వాటిని ఏదో చిన్నగా కలిపెట్టేసి కంప్లీట్ అయిపోయింది అనిపించడం, తర్వాత మీరు ఎంబుక్కులు చేయడం కాకుండా ఈ నెల రోజుల కాలంలోనే అది అన్నీ పూర్తి చేస్తే రైతులకు ఎక్కువగా ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారిని మంత్రివర్యులను కూడా కోరుకుంటూ దానికి సరైనటువంటి ఆన్సర్ కూడా మీరు ఇచ్చి వాటర్ యూజర్స్ అందరి చేత వర్కులు ప్రారంభించేటట్టు చేయమని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నా.